హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకు మళ్ళీ ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను అనమాట. నేను ఎవరో కామెంట్ సెక్షన్లో పెట్టారు, మాకు థర్డ్ పార్టీ రీడింగ్ చేయండి మేడం, ఎప్పుడు ఆ థర్డ్ పార్టీ మా లైఫ్లోంచి వెళ్ళిపోతుంది, మా పర్సనల్ లైఫ్లోంచి వెళ్ళిపోతుంది చెప్పండి అని అడిగారనమాట. సో ఎస్ అండి, మీరేం చెప్తే అది నేను అదే రీడింగ్ ఈరోజు చేయబోతున్నాను. సో మనము అడిగేది ఏంటంటే 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరికీ కరెంట్ ఎనర్జీ ఎలాగుంది, అది చూసిన తర్వాత మనం అడుగుతాము ఎప్పుడు ఈ థర్డ్ పార్టీ మీ లైఫ్లోంచి, మీ పర్సనల్ లైఫ్లోంచి వెళ్ళిపోతుంది అనేది అయితే అడుగుదాం అనమాట. ఓకేనా? సో మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికీ మ్యాచ్ అవ్వచ్చు, లేదంటే కొన్ని మాత్రం రెజినేట్ అవ్వచ్చు. ఏది రెజినేట్ అయితే ఆ మెసేజెస్ మీరు తీసుకోండి, లేదంటే అది వేరే వాళ్ళకి అని అర్థం అనమాట. సో కమింగ్ టు ద పర్సనల్ రీడింగ్స్, చాలామంది మెసేజెస్ పెడుతున్నారండి, కానీ పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదు. ఓకే, పర్సనల్ రీడింగ్స్ పే చేయాలండి, ఫ్రీ రీడింగ్స్ అయితే లేవన్నమాట. మీకు మ్యాక్సిమమ్ మీకు క్లారిటీ ఈ జనరల్ రీడింగ్స్లోనే వచ్చేస్తుంది. ఇంకా లేదు, మాకు ఇంకా పర్సనల్గా కావాలి అనుకుంటే మాత్రమే మీరు అప్రోచ్ అవ్వండి. నేను ఎవరిని కానీ మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి అని ఫోర్స్ చేయను, అది మీ ఇష్టం. కానీ మ్యాక్సిమం మీరు ట్రై చేయండి, అంటే యూట్యూబ్లోనే చూడడానికి ట్రై చేయండి, సరేనా? అది రీడింగ్స్ అయితే ఫ్రీ కాదు. సరే, నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్, పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. ఓకేనా? గ్రాటిట్యూడ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. ఓకే, సో మనము స్టార్ట్ చేద్దాం రీడింగ్. మీ పర్సన్కి వాళ్ళ మీ పర్సనల్ లైఫ్లో ఉండే వాళ్ళకి, అది అమ్మాయినా అబ్బాయినా అవ్వచ్చు, వాళ్ళ లవర్ కానీ, లేకపోతే వైఫ్, హస్బెండ్, ఎక్స్ లవరు, ఎవరో ఒకరు అవ్వచ్చు, వాళ్ళ కొలీగ్, బాస్, ఎవరైనా కావచ్చు అనమాట. సో వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి లైఫ్లో మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది, వాళ్ళ ఎనర్జీస్ ఎలాగున్నాయి చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. థర్డ్ పార్టీకి మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి ఏం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ కార్డ్ వచ్చి ద మెజిషియన్, హై ప్రీస్టెస్, ఇది రొమాంటిక్ థర్డ్ పార్టీ గురించి మాట్లాడుతున్నానండి. ఓకే, సో వాళ్ళ ఎనర్జీస్ ఎలాగున్నాయి అనేది మనకి కార్డ్స్ అనమాట. సో మీ పర్సన్ కానీ, మీ రాశి కానీ, మీ పర్సన్దే మ్యాక్సిమమ్ టారస్ అవడానికి అవకాశం ఉంది, వృషభ రాశి, మళ్ళా పైసిస్ మీనరాశి, మళ్ళా ద మెజిషియన్ అంటే జెమినై అనమాట. ఓకే, ఈ రాశులు నాకు కనిపిస్తున్నాయి, అది మీ పర్సన్ రాశులు అయ్యే అవకాశం ఉంది. సో మీ పర్సన్ నాకు తెలిసి మ్యారీడ్ అయి ఉండొచ్చండి, అండ్ మీ పర్సనల్ లైఫ్లో ఉండే ఆ థర్డ్ పార్టీ వాళ్ళ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ అవ్వచ్చు. సో ఆ పర్సన్ ఏమంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. అంటే వాళ్ళు చెడ్డ అని చెప్పలేము, మంచి అని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు తన లైఫ్ని బాగా చేసుకోవడంలో మునిగిపోయారు, కానీ మీ పర్సన్ని పట్టించుకునే అంత వాళ్ళకి టైము లేదు, తీరిక లేదనమాట. వాళ్ళు లైఫ్ని వాళ్ళు సరిదిద్దుకుంటున్నారు, వాళ్ళ హెల్త్ కానీ, లేదంటే వాళ్ళ బ్యూటీ కానీ, సో వాళ్ళు ఆ బిజీలో ఉన్నారనమాట. ఈ థర్డ్ పార్టీ ఎలాగంటే చాలా చాలా తెలివైన వాళ్ళు అనమాట. ఇక్కడ హై ప్రీస్టెస్ కనబడతా ఉంది. యాక్చువల్గా వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. హై ప్రీస్టెస్, హియరోఫెంట్ ద హై ప్రీస్టెస్ అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో మీ పర్సనల్ లైఫ్లో ఉండేవాళ్ళు మ్యాక్సిమమ్ వైఫ్ అండ్ హస్బెండ్, లేదంటే కన్నా వాళ్ళకి మేబీ ఇలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఉన్నట్టు అనమాట, లివ్ ఇన్ రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్షిప్, సో ఇవన్నీ ఉండే అవకాశం ఉందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మంచి రోజుల గురించి ఎదురు చూస్తున్నారనమాట. ఈ మెజిషియన్ ఎనర్జీ ఏమంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. ప్లస్ ఈ థర్డ్ పార్టీ ఎలాగంటే ఒక రకమైన పట్టుదల అనమాట వాళ్ళకి. వాళ్ళు ఏం చెప్తే అదే జరగాలి, వాళ్ళు ఏం చెప్తే అదే ఈ పర్సన్ చేయాలి, మీ పర్సను
అనేది వాళ్ళకి ఒక పట్టుదల అనమాట. చాలా డామినేటింగ్ పర్సను, చాలా ఇంటలెక్చువల్. మీ పర్సను వాళ్ళ థర్డ్ పార్టీ ఇద్దరు కూడా సొసైటీలో మంచి స్టేటస్లో ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళిద్దరికీ ఏంటంటే మీ కనెక్షన్ ఏదైతే ఉందో, యాక్చువల్గా చెప్పాలంటే చాలా మట్టుకి 80% ఆఫ్ ద పీపుల్ వచ్చి మీరు వాళ్ళకి థర్డ్ పార్టీ అండి. ఎందుకంటే వాళ్ళిద్దరి కనెక్షన్ ఫస్ట్ ఏర్పడింది, ఆ తర్వాత మీరు వచ్చారు. సో నాకు తెలిసి మీరు థర్డ్ పార్టీ అన్నట్టుగా నాకు ఇక్కడ అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ మనం రీడింగ్ చూస్తున్నాం కాబట్టి థర్డ్ పార్టీ గురించి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది కావాలో అదే చెయ్యాలి అన్న ఆ గ్రిప్లో మెయింటైన్ చేస్తున్నారు. అది మీ పర్సన్కి కొంచెము సఫోకేటింగ్గా ఉందన్నమాట. సో వాళ్ళు ఏదైనా మార్పు వస్తే బాగుండు, నాకు ఈ లైఫ్ బోరింగ్గా ఉంది, ఈ లైఫ్ బాగా విసుగా అయిపోయింది నాకు అన్నట్టుగా వాళ్ళు అనుకున్న టైంలో మీరు కలిశారనమాట. వాళ్ళు మేనిఫెస్ట్ చేశారు, నన్ను లవ్ చేసే పర్సను, నాతో నన్ను ప్రేమగా చూసుకునే పర్సన్ నా లైఫ్లోకి వస్తే బాగుండు అనేది వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తేనే మీరు వచ్చారనమాట. ఇంకా చూద్దాము మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది. మా వ్యూవర్స్కి వాళ్ళ లైఫ్లో ఉండే థర్డ్ పార్టీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళకి మధ్యలో ఏం జరుగుతుంది, వాళ్ళ ఎనర్జీస్ ఎలాగున్నాయి, ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు, వాళ్ళిద్దరు లైఫ్లో ఏం జరుగుతుంది, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ థర్డ్ పార్టీ వైఫ్కి మా వ్యూవర్స్ పర్సన్ ఫీలింగ్ ఎలా ఉంది. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ గురించి. 8 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ సోర్డ్స్, కార్డ్స్ అసలు రావట్లేదు, అంటే ఏం చెప్పాలనుకోవట్లేదు. నైట్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో ఈ పర్సన్, మీ పర్సన్కి అయితే చాలా ప్రేమ ఉందండి. ఈ థర్డ్ పార్టీ అంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. కానీ వాళ్ళు ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళు ఎక్కడో బ్లాకేజ్ ఉందన్నమాట. సో ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని బ్లాక్ చేయటము, చెప్పాను కదా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా, అంటే కొంచెము ఎలాగంటే రూడ్గా ఉంటారనమాట, అంటే వాళ్ళు చెప్పిందే జరగాలని. సో వాళ్ళు వీళ్ళని బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇద్దరూ ఇప్పుడు కలిసి అయితే లేరండి, కొంచెం దూరంగానే ఉన్నారు. కానీ మీ పర్సన్ ఇంకా వాళ్ళ పాస్ట్ నుంచి బయటికి రాలేదనమాట. సో వాళ్ళు ఇంకా ఆ పర్సన్నే తలుచుకుంటా చాలా బాధపడ్డము. ఈ 10 ఆఫ్ సోర్డ్స్ అనేది ఏంటంటే ఎండ్ అయిపోయింది, వాళ్ళ కనెక్షన్ ఎండ్ అయిపోయింది. కొంతమందికి డివోర్స్ కూడా తీసుకుంటచ్చండి ఈ పర్సన్. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీ పర్సన్ ఒక డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, సపరేషన్లో ఉండిండొచ్చు వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ. సో వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఉన్నారనమాట, చాలా పెయిన్ఫుల్ పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళకి మళ్ళా దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ వేరే ఒక సెకండ్ ఛాన్స్ అడగాలి, మళ్ళీ సారీ చెప్పాలి, ఎలాగైనా సరే ఈ కనెక్షన్ని నిలబెట్టుకోవాలని చెప్పి చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారనమాట. సో వీళ్ళు ఎందుకు వీళ్ళ దగ్గర నుంచి ఆ పర్సన్ విడిపోయారంటే, ఈ పర్సన్ కొంచెం ప్లేయర్ ఎనర్జీ అండి, ఫ్లర్టింగ్. ఎవరో కామెంట్లో అడిగారు ప్లేయర్ అంటే ఏంటి. ప్లేయర్ అంటే ఏంటంటే వాళ్ళు అందరి ఫీలింగ్స్తో ఆడుకునే వాళ్ళని ప్లేయర్ అంటారు. అంటే వాళ్ళు ప్రతి ఒక్కరితో సేమ్ మాట చెప్తారనమాట. సో మీకు వచ్చి ఐ లవ్ యూ, నువ్వు లేకుండా నేను బతకలేనని చెప్తారు. వేరే వాళ్ళకి వెళ్ళి అదే మాట చెప్తారు, అయ్యో నీ అంత అందమే నేను ఎక్కడా చూడలేదు. అంటే అన్నీ సీరియస్ మాటలు కావన్నమాట, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చెప్పే మాటలు. వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకునే మనుషుల్ని ప్లేయర్స్ అంటారనమాట. ఈ పర్సన్ కొంచెం ఆ టైప్ అనమాట, అంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకునేది, చాలా స్వీట్ టాక్ చేస్తారనమాట. ఇంకా దానికి ఎవరైనా సరే పడిపోవాలన్నమాట, ఇంకా రొమాంటిక్గా చాలా ఇదిగా మాట్లాడతారు. వీళ్ళకి చాలా కనెక్షన్స్ ఉన్నాయండి, మీకు తెలుసో తెలీదో కానీ. మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఒకటే అని మీరు అనుకుంటున్నారు, అదే రీజన్ మీద వాళ్ళు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. ఓకేనా. సో వీళ్ళు ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు.
కానీ ఆ పర్సన్ థాట్స్లో ఉన్నారు. సపోజ్ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక ఎండింగ్ స్టేజ్ అనేది వచ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళు చెప్పింటారు ఇంకా ఈ పర్సన్స్తో, ఎందుకంటే వాళ్ళకి అనుమానం ఎక్కువ, ఇంట్యూషన్ ఎక్కువ అనమాట. ఈ వీళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు చేసే పనులు, వీళ్ళు బయట వెళ్ళి మాట్లాడేది, వేరే వాళ్ళతో మాట్లాడేది, అవన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి. ఆ తెలిసిపోవటం వల్ల ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి ఎండింగ్ కూడా అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ చాలామందికి 80% వాళ్ళకి ఎండింగ్ అయిపోయింది. ఈ పర్సన్కి ఆ థర్డ్ పార్టీకి డివోర్స్ కానీ సపరేషన్ కానీ అయిపోయి ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ స్టిల్ వెయిట్ చేస్తున్నారు. మళ్ళా ఒకవేళ రిలేషన్షిప్ ఏమైనా బాగవుతుందేమో అని వాళ్ళు యాక్షన్ తీసుకుందాము, వెళ్ళి సారీ చెప్దాము, వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అంతా ఒకసారి వాళ్ళకి చెప్దాము అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో చూద్దాము ఇంకా ఏమి చెప్పాలనుకుంటుందో మనకి యూనివర్స్. మనం చూద్దాం. ఈ థర్డ్ పార్టీ వెళ్ళిపోయింది అంటున్నారు, కానీ మీ పర్సన్ మనసులోంచి ఎప్పుడు వెళ్తుందో చూద్దాం. ఈ థర్డ్ పార్టీ వెళ్ళిపోయిందా ఇంకా యాక్చువల్గా చూద్దాము, ఎందుకంటే వీళ్ళు ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు. సో ఇంకా వీళ్ళు ఫైనల్గా ఒకసారి చూద్దాం వీళ్ళ మనసులో ఏముంది. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది, ఆ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. బికాజ్ ఆ ప్లేయర్ కార్డ్ రాకుండా ఉండింటే 7 ఆఫ్ సోర్డ్స్ నేను అక్కడితో ఆపేసి నేను సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోయి ఉంటాను. కానీ ఆ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అది క్లారిఫై చేయాలి, అసలు ఎందుకు వచ్చింది ఆ కార్డు. సో వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఈ పర్సన్ ఆ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తర్వాత వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో కూడా చూద్దాం, సరేనా. థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. 6 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, ఫుల్ వాండ్స్ ఎనర్జీ, నైట్ ఆఫ్ కప్స్ మళ్ళీ వచ్చింది, పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే వాళ్ళు ఇది ఎయిదర్ మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు అంటే ఎంగేజ్మెంట్ అయినా అయ్యుండొచ్చు, వాళ్ళిద్దరూ ఒక కపుల్ లాగా అనమాట. వాళ్ళకైతే ఈ పర్సన్ దొరికితే చాలు, ఇది ఒక ఛాలెంజ్ లాగా ఉంది వాళ్ళకి. ఈ పర్సన్ ఎలాగైనా దక్కించుకొని విక్టరీ సంపాదించాలి అంటే మీ పర్సన్కి అది దొరికితే చాలు, ఇంకా వాళ్ళకి జీవితంలో అదే సక్సెస్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఈ కనెక్షన్లో నాకు విక్టరీ కావాలి, ఈ కనెక్షన్లో నాకు సక్సెస్ కావాలి అనేది అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ రిలేటివ్స్లో కానీ వీళ్ళకి చాలా అవమానంగా ఉందన్నమాట. వీళ్ళిద్దరు అంటే సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతున్నారంటే అందరి దగ్గర ఇదే కదా, అందరూ అడుగుతారు కదా, అయ్యో పాపం ఎందుకు ఇలా జరిగిందని. సో వాళ్ళు దానికోసం అని చెప్పి లేదు లేదు నాకు ఈ కనెక్షన్లో నాకు సక్సెస్ కావాలి అని ఫీల్ అవుతున్నారు. ప్లస్ వీళ్ళు ఏస్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనమాట. సో వాళ్ళకి సెక్షువల్గా చాలా మిస్ అవుతున్నారు వాళ్ళ పార్ట్నర్ని. సో అలాగా మేము మళ్ళా కలిస్తే బాగుండు. వీళ్ళు ఏంటంటే కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. సో వీళ్ళు విపరీతమైన వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు, చాలామంది వీళ్ళు వెంట పడుతూ ఉండొచ్చు. సో వాళ్ళు కింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. సో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ పార్ట్నర్ గురించి, నా లైఫ్లోకి వస్తే బాగుండు, మా ఇద్దరికి మళ్ళీ మునుపట్లాగా హ్యాపీగా ఉంటే బాగుండు అన్నట్టుగా కోరుకుంటున్నారు. ప్లస్ వీళ్ళేమో నైట్ ఆఫ్ కప్స్ ఇందాక కూడా వచ్చింది కార్డు, యాక్షన్ తీసుకోవాలి, ఎలాగైనా సరే వాళ్ళకి సారీ చెప్పాలి, వాళ్ళ వైపుకి వెళ్ళాలి అని చూస్తున్నారు. సో వాళ్ళు పేజ్ ఆఫ్ సోర్డ్స్ అంటే వాళ్ళు స్టాకింగ్ చేస్తున్నారు బాగా, వాళ్ళ పర్సన్ గురించి అన్నీ తెలుసుకుంటున్నారు, స్టాకింగ్ చేస్తున్నారు, వాళ్ళ కోసం ఆరా తీస్తున్నారు, వాళ్ళకి మ్యూచువల్గా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళందరినీ అడుగుతున్నారు. సో ప్రస్తుతానికైతే వాళ్ళ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆ థర్డ్ పార్టీ పైనే ఉంది. సో చూద్దాం అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సరే వాళ్ళ వైఫ్ హస్బెండ్ గురించి వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తున్నారు కదా, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మీ గురించి, మా వ్యూవర్స్ గురించి ఆ పర్సన్ ఏమో ఆలోచిస్తున్నారు. మా వ్యూవర్స్ గురించి ఆ పర్సన్ ఏమో ఆలోచిస్తున్నారు. మా వ్యూవర్స్ గురించి ఏమో ఆలోచిస్తున్నారు. ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. 8 ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ వాండ్స్,
8 చాలా ప్రామినెంట్ అండి. ఆగస్ట్ అనేది మీకు చాలా ప్రామినెంట్ అనుకుంటున్నాను. ప్లస్ జూలై కూడా. జూలై అండ్ ఆగస్ట్ మీకు వెరీ వెరీ స్ట్రాంగ్ ఇండికేషన్ అనమాట. ఈ నెలల్లో, ఈ 2 నెలల్లో ఏదో జరగబోతుంది మీ లైఫ్లో. ద సన్, ద ఎంపరర్. ఇందాక ఎంపరర్ వచ్చింది, నేను నో అని చెప్పి తీసేసి పెట్టేశాను లోపల. మళ్ళీ వచ్చింది చూసారా. ఒక కార్డ్ రావాలని ఉంటే గనక, యూనివర్స్ మనకి చెప్పాలి అని ఉంటే గనక అది అలాగే వస్తుంది. సో వీళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, వాళ్ళు బ్లాక్డ్ ఎనర్జీ కనిపిస్తుందండి. మీరు ఒకవేళ ఏదన్నా వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు, మీ ఫొటోస్ కానీ స్టేటస్ కానీ కనబడకుండా చేసి ఉండొచ్చు, మీకు కోపం వచ్చి ఉండొచ్చు. వాళ్ళు నన్ను బ్లాక్ చేస్తే నేను కూడా బ్లాక్ చేస్తాను అన్నట్టుగా మీరు ఇద్దరిలో ఎవరో ఒకరిని బ్లాక్ చేశారండి. సో ఇద్దరికి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏ మాటలు అంటే ఉన్నాయి మాటలు, కానీ అలాగ రొమాంటిక్గా కానీ అలాంటివి ఏమీ లేవన్నమాట. ఓకే. సో వాళ్ళు బ్లాక్డ్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. అంటే మీరు గార్డ్స్ అప్ పెట్టేశారంటే మీరు ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. అంటే వాళ్ళు మీతో ప్రేమగా మాట్లాడదామంటే కూడా, వాళ్ళు మీ వైపుకి వద్దామంటే కూడా మీరు వాళ్ళని రానివ్వట్లేదు అనమాట. మీరు అవకాశం ఇవ్వట్లేదు. సో దానికని వాళ్ళు ఒక చాలా బ్లాక్డ్గా ఫీల్ అవుతున్నారు. ప్లస్ వాళ్ళకి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తెలియట్లేదనమాట. అంటే మీరు వాళ్ళకి ఒక హింట్ కూడా ఇవ్వట్లేదు, నాకు నీ పైన ఇంట్రెస్ట్ ఉంది అనేది చెప్పట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఇంతకుముందు చాలా ప్రేమగా ఉండొచ్చు, ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఉండొచ్చు, రీసెంట్గా మీరు ఏమైనా బ్లాక్ చేసి ఉండొచ్చు, వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి అవన్నీ తెలుస్తున్నాయి అన్నమాట. సో ప్లస్ వాళ్ళకేమో ఇప్పుడు చాలా ప్యాషనెట్గా మీతో మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన మీరంటే ఆకర్షణ, కోరిక. సో మీ దగ్గరికి ఎలాగైనా రావాలి, మీతో మాట్లాడాలి, కమ్యూనికేషన్ కోరుకుంటున్నారండి, ఇంకేం కాదు. వాళ్ళు కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు, డే డ్రీమింగ్ చేస్తున్నారు, హాలుసినేషన్ చేస్తున్నారు, 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆ పర్సన్ని స్టాక్ చేస్తున్నారు, కానీ మీ వైపు ఏంటంటే మిమ్మల్ని బాగా ఊహించుకుంటున్నారనమాట. సెక్షువల్ ఫ్యాంటసీస్ మిమ్మల్ని ఎక్కువగా ఊహించుకుంటున్నారు. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారనమాట. నేను ఈ కనెక్షన్లో వెళ్ళాలా వద్దా, ఈ పర్సన్కి ప్రపోజ్ చేయాలా వద్దా, ఈ పర్సన్తో నేను నెక్స్ట్ స్టెప్ వేయాలా వద్దా, నేను ఓపెన్ అప్ అవ్వాలా వద్దా అని చాలా చాలా ఆలోచిస్తున్నారనమాట. సో ప్లస్ వీళ్ళకి మీరంటే చాలా ఇష్టము, హ్యాపీనెస్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే మీరు చాలా పవర్ఫుల్ పర్సన్ లాగా, మీరు అందరికీ మీరు ఒక బ్రైట్నెస్ ఇచ్చే ఒక పర్సన్ లాగా, అంటే మీరు ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ అనమాట. సపోజ్ మీరు ఒక పార్టీలో వచ్చారనుకోండి, మీరు చాలా అందరినీ వెంటనే ఆ పార్టీలో ఒక ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. అలాగా మిమ్మల్ని ఒక వెరీ హ్యాపీ పర్సన్, హ్యాపీ గో లక్కీ పర్సన్ అంటారు చూసారా, అలాగా మీరు లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పట్టించుకోరు, మీరు హ్యాపీగా ఉంటారు. మీ సాంగత్యంలో వాళ్ళు హ్యాపీగా ఉంటారనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సన్ అనేది ఒక ఫాదర్ కార్డ్ అనమాట. మూన్ అంటే మదర్ కార్డ్ ఎలాగో సన్ అంటే ఫాదర్ కార్డు. సో వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి మిమ్మల్ని ఒక చిన్న పిల్లలాగా చూస్తారనమాట. అంటే మీరు పిల్లోడు కానీ పిల్ల కానీ, సో మిమ్మల్ని ఒక చైల్డ్ లాగా అనుకుంటారు వాళ్ళు. అనుకొని వాళ్ళు ఒక ఫాదర్ లాగా మీకు గైడ్ చేస్తారు. ఇక్కడ చూసారా ఎంపరర్ అనేది కూడా ఉంది. వీళ్ళు మీ లైఫ్లో మీకన్నా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, ఒకవేళ చిన్నవాళ్ళు అయితేనూ కూడా మీ లైఫ్లో వాళ్ళు ఒక బాస్ అవ్వచ్చు, ఒక మెంటర్ అవ్వచ్చు, లేదంటే కొంతమందికి మీ రిలేటివ్ అవ్వచ్చు, మీ మామయ్య అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు. సో వీళ్ళు ఆ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళు మిమ్మల్ని మెంటర్ చేసి, వాళ్ళు గైడ్ చేసి, ఒక్కోసారి మీకు అది ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, లేదు ఈ పర్సన్కి నా అవసరం ఉంది, వీళ్ళని సరైన మార్గంలో నేను పెట్టాలి, వాళ్ళకి నా అవసరం ఉంది. ఇక్కడ చూసారంటే కూడా మీరు కప్స్ ఎనర్జీ ఎక్కువ లేదు, కప్స్ ఓన్లీ ఒక 7 ఆఫ్ కప్స్ మాత్రమే ఉంది, విచ్ ఈస్ ద డే డ్రీమింగ్ ఎనర్జీ. మ్యాక్సిమము ఈ మిక్స్డ్ ఎనర్జీ, సోర్డ్స్ ఉంది, వాండ్స్ ఉంది, మళ్ళనేమో ఈ కప్స్ ఉంది. సో మీ పర్సన్ మేషరాశి అయ్యే అవకాశం ఉందండి, మేషం సింహం కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, మీరు వాళ్ళ పాస్ట్ని మర్చిపోయేలా చేస్తున్నారు. అది వాళ్ళ హ్యాపీనెస్ ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పర్సన్ మిస్ అవుతున్నారు, వాళ్ళు లేని లోటు ఎలా తీరుతుందా అని చూస్తున్నారు. ఆ టైంలో మీరు వచ్చారు. అది మీరు రావటం వల్ల వాళ్ళకి ఎక్కడ లేని హ్యాపీనెస్ అనమాట. అంటే వాళ్ళు
చిన్నప్పుడు ఎప్పుడైతే అంటే టీనేజ్లో ఉన్నప్పుడు ఎలాగైతే స్టమక్లో బటర్ఫ్లైస్ అంటారు చూసారా, అలాంటి టీనేజ్ ఫీలింగ్ వాళ్ళకి ఇప్పుడు కలుస్తుంది. అంటే మీరు టీనేజ్లో ఉన్నారా లేదా అనేది నాకు తెలీదు, కానీ మీరు 30+ అనే అనుకుంటున్నాను, కొంతమంది 40+ కూడా ఉన్నారు. సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఈ విధమైన ఎనర్జీతో చూస్తున్నారనమాట. అంటే వీళ్ళకి చాలా నేనంటే అవసరం ఉంది, దానికని నేను వాళ్ళతో ఉండాలి, ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే నాకు ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను నేను అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకేనా? సో ఇంకా చూద్దామంటే చూద్దాము, లేదంటే నేను ఉండండి వేరే డెక్ తీస్తాను, చూద్దాం. 1 సెకండ్. మన ఎవ్రీడే డెక్ అనమాట, డంజన్స్ అండ్ డ్రాగన్స్. ఓకే, సో చూద్దాము వీళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ గురించి చూసాం కదా, ఇప్పుడు మీ గురించి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. ఎంపరర్ అనేది 2 సార్లు వచ్చింది. మీకు ఒక్కోసారి వీళ్ళు చాలా నార్సిస్టిక్గా, చాలా డామినెంట్గా అనిపించచ్చండి. 1 వే ట్రాఫిక్ లాగా ఉంటుంది కమ్యూనికేషన్. ఏంటంటే ఇప్పుడు ఎంపరర్ ఎలాంటి వారంటే వాళ్ళు మనసులో ఉండేది వాళ్ళు క్లియర్గా చెప్పరనమాట. ఎంతసేపు మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలని చూస్తారు. ఆ కమ్యూనికేషన్ కూడా ఎలాగుంటుందంటే ఒక కమాండ్ లాగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే మీరు వినాలి, అది వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి. మీరు అది కాదు నేను చెప్పేది విన అంటే కూడా వాళ్ళు వినరు అనమాట. 1 వే ట్రాఫిక్లో వెళ్ళిపోతూ ఉంటుంది కమ్యూనికేషన్. సో అలాగా మీకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ పర్సన్ ఏంటి అసలు ఇంత డామినేటింగ్గా అనిపిస్తుంది మీకు. అది ఎంపరర్ యొక్క లక్షణాలు. ది స్టార్, క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సారీ పేజ్, ఇది వచ్చి 4 ఆఫ్ చరిష్మా, ఓ 7 ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇది సేమ్ అదే ఫ్లర్టింగ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది, ప్లేయర్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది. సో ఈ పర్సన్ ఇంకా ఆ ఎనర్జీతో అయితే ఉన్నారు. అంటే వాళ్ళు మీతో ఫ్లర్ట్ చేయాలి, వాళ్ళు మీతో ఎక్కువ మాట్లాడాలి, మాట్లాడితే మీ మనసులో ఉండేదంతా వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఒక చిన్న టీనేజ్ ఎనర్జీని ఫీల్ అవుతున్నారనమాట. టీనేజ్లో ఎలాగ ఎక్కువ టైం స్పెండ్ చేయటం, బయట తిరగడం, ఇట్లాంటివన్నీ వాళ్ళు మళ్ళీ మీతో మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ స్టార్ అంటే ఏంటంటే మీరు ఒక చాలా ఫేమస్ పర్సన్ అయి ఉండొచ్చు, సెలబ్రిటీ అయి ఉండొచ్చు, ఒక యాక్ట్రెస్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు యూట్యూబ్లో ఫేమస్ అయి ఉండొచ్చు, మీకు ఒక ఛానల్ ఉండొచ్చు, లేదంటే సోషల్ మీడియాలో మీరు ఎక్కువ పోస్టులు పెట్టి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో మీరు ఫేమస్, టిక్టాక్లో ఫేమస్ అవ్వచ్చు. సో మిమ్మల్ని వాళ్ళు స్టార్గా చూస్తున్నారు. స్టార్ అంటే ఇంకొకటి కూడా ఏంటంటే ఒక హోప్ అనమాట. అంటే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అనే హోప్ అయితే వాళ్ళకు ఉంది. మీ గురించి ఆలోచించినప్పుడల్లా లేదు నాకు ఫీలింగ్స్ ఉన్నట్టే ఆ పర్సన్కి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, సారీ, ఈ కనెక్షన్ ముందుకు వెళుతుంది అనే హోప్ అయితే వాళ్ళకు ఉంది. ఓకే, ప్లస్ మీ స్టార్ ఇంకొక విధంగా ఏంటంటే మీకు చాలా అటెన్షన్ వస్తుంది అనమాట. చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఆఫీస్ వాళ్ళు కానీ, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ మిమ్మల్ని చూస్తారు, అందరూ మీ గురించి తెలుసుకోవాలనుకుంటారు, మీ వెంట పడతారు. ఇదంతా వాళ్ళకి చూస్తూ ఉన్నారనమాట. చూస్తూ ఉండి మీ పైన బాగా స్టాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా, పేజ్ ఆఫ్ సోర్డ్స్ అనేది ఆ పర్సన్కి వచ్చింది, మీకు వచ్చింది. అంటే వాళ్ళు ఈ పర్సన్ వాళ్ళని స్టాక్ చేస్తున్నారు, మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి కావాలి. ఎందుకు? వాళ్ళు జెలసీగా ఫీల్ అవుతున్నారు. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి నచ్చదు, మీరు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటే వాళ్ళకి నచ్చదు, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే కూడా వాళ్ళకి నచ్చదు. ఎంతసేపు మీరు వాళ్ళ గురించే ఆలోచించాలి, వాళ్ళతోనే క్లోజ్గా ఉండాలి, ఇంక వేరే ఎవరితోనే క్లోజ్గా ఉండకూడదు. ఈ పర్సన్ కుంభరాశి అవ్వే అవకాశం కూడా ఉందండి. సో చాలా జెలసీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ డబ్బు సంపాదనలో పడిపోయి మనీ సేవింగ్స్లో కూడా వీళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ అవుదాం అనేసి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. డే అండ్ నైట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనమాట.
కాకపోతే ఈ ప్లేయర్ ఎనర్జీ అయితే ఉంది. ప్లేయర్ అంటే వాళ్ళు సీరియస్గా అందరితో కనెక్షన్లో లేరు, జస్ట్ ఫ్లర్టింగ్ లాగా అందరితోని క్లోజ్గా మాట్లాడడం అందుకని అందరూ వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి మా పైన. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు కృష్ణుడు గోపికల అందరి మనసులోనే ఉంటాడు, కరెక్టా? కానీ కృష్ణుడు అందరితోని ఇది కనెక్షన్ లేదు కదా. కానీ అందరి మనసులోనే కృష్ణుడు ఉంటాడు. అందరూ కృష్ణుడు ఊహించుకుంటారు, ఆయన్ని ప్రార్థిస్తారు, ఆయన్ని స్మరించుతూ ఉంటారు. సో అలాగా అంటే మీ పర్సన్ అంత కృష్ణుడు అంత గొప్పవాడని నేను అంటలేదు, గొప్పవాళ్ళని అవి కూడా ఉండొచ్చు, మనకేం తెలుసు. కానీ బట్ స్టిల్ వీళ్ళు మాట్లాడే మాటలకి ఎదుటి వాళ్ళు పడిపోయి అసలు వాళ్ళు అందరూ ఆలోచిస్తారు, ఈ పర్సన్కి నేనంటే ఇష్టం, ఈ పర్సన్కి నా పైన ఫీలింగ్స్ ఉన్నాయి అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారనమాట. అలాంటి పర్సన్ ఈ పర్సన్ వెరీ చార్మింగ్ పర్సన్, వెరీ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ పర్సన్ అనమాట. ఓకే, సో అది వాళ్ళ లైఫ్లోని థర్డ్ పార్టీ లైఫ్లో జరుగుతుంది. మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మనకు తెలిసింది. ఇప్పుడు ఫైనల్గా చూద్దాము ఈ థర్డ్ పార్టీ ఎప్పుడు వాళ్ళ లైఫ్లోంచి పూర్తిగా వెళ్ళిపోతుంది, వాళ్ళ లైఫ్లో నుంచి, మీ పర్సన్ మనసులో నుంచి. ఎందుకంటే మీ పర్సన్ మనసులో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎక్కువ, వాళ్ళ లైఫ్లో కాకుండా మనసులో ఉంది. వాళ్ళ మనసులో వాళ్ళు వెళ్ళిపోతేనే కదా మీకు ప్లేస్ దొరుకుతుంది. సో అది చూద్దాం. జస్ట్ అ మినిట్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సనల్ లైఫ్లో ఉండే థర్డ్ పార్టీ, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోతారు, ఆ థర్డ్ పార్టీ వెళ్ళిపోతారా లేదా, వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారా లేదా, ఆ థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతారు, వీళ్ళ లైఫ్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతారు, థర్డ్ పార్టీ వీళ్ళ లైఫ్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతారు. ద టవర్, వరల్డ్. ఖచ్చితంగా వీళ్ళిద్దరు వెళ్ళిపోయారండి. వీళ్ళిద్దరికి అయితే డివోర్స్ అయిండొచ్చు, చాలా సపరేషన్, ఇదిగో డివోర్స్, జస్టిస్ కార్డు. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి డివోర్స్ వరకు లేదంటే నడుస్తూ ఉండొచ్చండి. వీళ్ళ కనెక్షన్ అయితే ఎండ్ అయిపోయింది. ఎందుకంటే సడన్గా వాళ్ళ లైఫ్లో భూకంపం లాగా వచ్చిందనమాట. వాళ్ళు ఈ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళు నో అని చెప్పి వెళ్ళిపోయారు ఈ పర్సన్ని. ఎందుకంటే ఈ పర్సన్ అందరితో ఉండే విధానం వాళ్ళకి నచ్చలేదు. ఈ పర్సన్ ఒక ప్లేయర్ లాగా అందరితోని మాట్లాడడము, అందరితోని టైం స్పెండ్ చేయడము, ఇంటికి రాకుండా ఎప్పుడు బయటే తిరగడము. సో వాళ్ళకి అది నచ్చట్లేదు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతి వాళ్ళకి నచ్చలేదు. అందుకే సడన్గా ఏదో మొత్తం కూలిపోయింది. అంటే ఈ పర్సన్ని వాళ్ళు పట్టుకోవడము రెడ్ హ్యాండెడ్గా ఏదో సంథింగ్ జరిగింది. చూసారా ద టవర్ మూమెంట్. వాళ్ళ లైఫ్ అంతా అప్సైడ్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మీ పర్సన్, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాళ్ళ సొంత ఊర్లో కాకుండా వేరే ఊర్లో వచ్చి బతుకుతున్నారు. ఓకేనా? సో వేరే ఊర్లో వాళ్ళు జాబ్ చేయటం కానీ, బిజినెస్ చేయటం కానీ, కొంతమందికి ఈ పర్సన్ ఎంటర్ప్రినర్ కూడా అయ్యుండొచ్చు. వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం ఏదో సంథింగ్ చేస్తున్నారు వీళ్ళు, కానీ వాళ్ళ ఊరు వదిలేసి వచ్చేసారు వీళ్ళు. ఓకే, ఒకవేళ వాళ్ళు జాబ్ చేస్తుంటేనే కూడా సైడ్గా ఏదైనా ఒక బిజినెస్, ఒక వ్యాపారం సంథింగ్ ఉంది, ఎంటర్ప్రినర్ అని చెప్పొచ్చు నేను. ఒక సంస్థని స్థాపించి కంటిన్యూ చేయటం అట్లా కనిపిస్తున్నారు. కానీ ద వరల్డ్ ఏంటంటే ఎండ్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు ట్రావెల్ చేసి వాళ్ళ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వచ్చి ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తున్నారు. జస్టిస్ అనేది ఖచ్చితంగా చెప్తుందండి, ఇది వాళ్ళిద్దరికీ అయితే సపరేషన్ అయిపోయింది, డివోర్స్ నడుస్తూ ఉంటుంది చాలామందికి. ఓకే, ఎప్పుడు ఈ పర్సన్ వెళ్ళిపోతారు, ఈ థర్డ్ పార్టీ, ఈ డివోర్స్ అనేది అంత ఫాస్ట్గా అవ్వదు కదండి, ఇయర్స్ టుగెదర్ నడుస్తుంది. సో ప్రస్తుతానికి ది టెన్షన్లో ఉన్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది. అందుకనే డబ్బులు అంతా సేవ్ చేస్తున్నారు. చూద్దాం ఈ థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతుంది వాళ్ళ లైఫ్లో నుంచి, ఈ వ్యక్తి లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఈ వ్యక్తి లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతుంది. కార్డ్స్ అతుక్కునేసినాయి. ఓకే ఓకే, 9 ఆఫ్ వాండ్స్ చూసారా, వాక్ అవే. 8 ఆగస్టు తెలుస్తుందండి. ఆగస్టులో వాళ్ళకి ఏదో తెలుస్తుంది, ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందనో, విడాకులు వచ్చేయటమో, ఏదో ఆగస్ట్ అనేది చాలా చాలా ప్రామినెంట్గా ఉంది. లేదంటే 8 months కానీ 8 weeks కానీ వీళ్ళకి ఖచ్చితంగా సపరేషను ఈ పర్సన్ వెళ్ళిపోతారనమాట.
3 ఆఫ్ పెంటికల్స్ చూసారా, థర్డ్ పార్టీ కోర్టులోని కేసు తేలటము, అంటే వర్డిక్స్ రావటము, దాన్ని ఏమంటే జడ్జిమెంట్ రావటము. సో ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ అనేది ఆగస్టులోనే వెళ్ళిపోతారు అనిపిస్తుంది. ఆగస్టు కానీ ఇగో 8 మళ్ళీ 8 చూసారా ఎంత స్ట్రాంగ్గా చెప్తుందంటే యూనివర్స్. 8 అనేది వెరీ ప్రామినెంట్ అండి. ఆగస్టులోని వీళ్ళు అయితే మిమ్మల్ని ప్రపోజ్ చేయటము, లేదంటే ఆ థర్డ్ పార్టీ నుంచి విడిపోయి మీ దగ్గరికి వచ్చి చెప్పడము, ఇంకా నాకు ఆ థర్డ్ పార్టీతో ఏ సంబంధం లేదు, నేను ఇంకా నీతోనే ఉంటానని చెప్పడము, సంథింగ్ మీకు జరుగుతుంది. ఈ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారండి, చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. 9 ఆఫ్ వాండ్స్. ఆ థర్డ్ పార్టీ వెళ్ళిపోయినాక మీ దగ్గర వద్దామని వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు టైర్డ్ ఆఫ్ వెయిటింగ్ అనమాట. ఇంకా ఎంతకాలము ఇది అటు ఇటు తేలిపోవాలి అన్నట్టుగా మీ పర్సనే వాకవే చేసేస్తారు. వెయిట్ చేసి ఇంకా వాళ్ళకి విసిగైపోయి ఆగస్ట్ నెలలో వాళ్ళు ఆ థర్డ్ పార్టీని వదిలించుకొని అప్పుడు మీ దగ్గరికి వస్తారు. ఇది కొలాబరేషన్ ఎనర్జీ అనమాట. మీ ఫ్యామిలీతో కొలాబరేట్ అవ్వడము, ఒకవేళ మీకు కానీ వాళ్ళకి కానీ పిల్లలు ఉంటే అందరూ కలిసి కలవటము, మీరందరూ కలిసి అంటే ఫ్యామిలీకి పరిచయం చేయటము, అలాంటివంతా జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో వీళ్ళు ఏంటంటే ప్రార్థిస్తున్నారనమాట, ఇంకా ఈ కనెక్షన్ అయిపోయినా కూడా నేను ఈ కష్టాన్ని నేను తట్టుకునే శక్తిని ఇవ్వు భగవంతుడా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ పైన 3 కత్తులు ఉన్నాయి, మీరు చూసారంటే ఈ దీనిలోని. సో వాళ్ళు ఏంటంటే ఇంకా నా చేతిలో ఏమీ లేదు అని ఓవర్ థింకింగ్ అనమాట, విపరీతమైన ఓవర్ థింకింగ్, భయం అనమాట వాళ్ళకి. ఆ థర్డ్ పార్టీ వెళ్ళిపోతుంటే అయ్యో నా లైఫ్ ఏమైపోతుందో, ఒకవేళ కొంతమందికి వాళ్ళకి పిల్లలు కానీ ఉంటే ఆ పిల్లల లైఫ్ ఏమైపోతుందో, ఫ్యామిలీ ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటారో, చాలా భయాలు ఉన్నాయి ఈ పర్సన్కి అయితే. వాళ్ళైతే దేవుడికి ప్రార్థిస్తున్నారు. ఒక్కోసారి మిమ్మల్ని చూసి చాలా ఈర్ష్యపడుతున్నారన్నమాట. ఈ పర్సన్ ఎట్లా ఇంత హ్యాపీగా ఉండగలుగుతారు, నేనైతే ఇంత బాధలో ఉన్నానంటే. మీకు కూడా కొంతమందికి ఇలాంటి సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, డివోర్స్ అవ్వటం కానీ అలాగా. సో వాళ్ళకి ఇవన్నీ మిమ్మల్ని అబ్జర్వ్ చేసి ధైర్యం వస్తుంది, ఓ అయితే నేను కూడా ఇట్లా చేయొచ్చు అనమాట అని కొంతమందిని చూసి వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఈ థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఆగస్టు కానీ 8 మంత్స్లో కానీ విడిపోతారండి వీళ్ళిద్దరూ. ఆ తర్వాత మీ కనెక్షన్ అనేది జరుగుతుంది. మీరిద్దరూ కష్టపడి ఈ కనెక్షన్ని మళ్ళీ నిలబెట్టుకుంటారు. ఈ పర్సన్ వాళ్ళు ఏదైతే ఈ డివోర్స్ వల్ల కానీ ఈ సెపరేషన్ వల్ల కానీ కోల్పోయారో ఆ డబ్బునంతా మళ్ళీ కష్టపడి తిరిగి సంపాదించుకుంటారు. ఓకేనా, సంపాదించుకొని అప్పుడు మీ ఆల్రెడీ వాళ్ళు సంపాదిస్తూ ఉండొచ్చు ఆ కష్టం అంతాను. కొంతమందికి ఆల్రెడీ ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, మనసులోంచి కూడా వాళ్ళు తీసేద్దాము అనేసి అనుకుంటున్నారు మీ పర్సను. సో ఆగస్టు మంత్లో అదంతా అయినాక క్లీన్ అయిపోయినాక మీ దగ్గరికి వచ్చి వాళ్ళు మీకు చెప్తారు. కొంతమంది నాకైతే క్లియర్గా వినిపిస్తుంది, నాకు ఒక బ్రీతింగ్ స్పేస్ ఇవ్వు, నన్ను ఫోర్స్ చేయొద్దు, నన్ను టెన్షన్ పెట్టద్దు, ఐ నీడ్ సమ్ టైం, నేను ఎలోన్గా ఉండాలి. సపోజ్ మీరు మాటికి ఫోన్ చేయడం కానీ మెసేజ్ పెట్టడం కానీ, నా గురించి ఏం ఆలోచించావు, నన్నేం చేస్తావు, నువ్వు మోసగాడివి, అది మోసగత్తివి అంటా ఉంటే వాళ్ళకి నాకు క్లియర్గా ఆ మెసేజ్లు కూడా తెలుస్తాను. ఐ నీడ్ ఎ బ్రీతింగ్ స్పేస్, వెయిట్ అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టారు. దానివల్ల చేత కూడా మీ ఇద్దరికి బ్లాకేజ్ అనేది ఉండొచ్చు అనమాట. సో ఈ పర్సన్ మళ్ళీ కష్టపడి తన కాళ్ళ మీద నిలబడ్డాక, ఫైనాన్షియల్గా స్టేబుల్ అయినాక అప్పుడు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రపోజ్ చేసి మళ్ళీ నార్మల్గా ఉంటుంది. ఇదండి స్టోరీ. నేను ఒక సినిమా స్టోరీ లాగా 3 అవర్స్లో ఉండే స్టోరీ ఈ లోపు చెప్పేశాను నేను. ఓకే, సో మీకు ఈ రీడింగ్ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఫ్రీ రీడింగ్స్ అని మీరు తేలిగ్గా తీసి పడేద్దండి. దానిలో నా ఎంతో ఎనర్జీ ఉంటుంది, నా టైం కానీ. ఇప్పుడు నేను రీడింగ్ ఒకటే కాదు కదా, దాని తర్వాత అప్లోడ్ చేయడానికి 1 అవర్ పడుతుంది. సో ఇలాగా నా టైము, పేషెన్స్ అంతా నేను మీకు ఇస్తున్నాను అంటే కనీసం మీరు కొంచెమైనా నాకు హెల్ప్ చేయాలి కదా, సపోర్ట్ చేయాలి కదా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.